మరి గత కొన్ని సంవత్సరాల నుంచి తనే ఏకదాటిగా సర్పంచ్గా కొనసాగిస్తూ మరి అభివృద్ధి కూడా ఏ మచ్చ లేకుండా మరి వైట్ అండ్ వైట్గా అభివృద్ధి చేసి మరి ఇప్పుడు ప్రజాపథంలో మరి ముందుకు నడిపిస్తూ తను ఒక స్టెప్ వెనుకకు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఆ నిర్ణయం ఎందుకు వచ్చిందనేది తన మాటలు తెలుసుకుందాం. మరి ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, మరి అయినప్పటికీ అభివృద్ధి దిశలో అన్నింట్లో ఏది కాదనుకుంటా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సమన్వయంతో ఇప్పటివరకు అయితే అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు మనతోటి స్వామి గారు ఉన్నారు, మాట్లాడదాం. స్వామి నమస్కారం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామి, ఇప్పుడు ఏదైతే ప్రతి సంవత్సరం కాంటాక్ట్ చేస్తారు, ఈ సంవత్సరం మీరు ఒక అడిగి ఎందుకు వేసారు సర్పంచ్ వదాలంటే? ఇక అందులో అనుమానం ఏం లేదు స్వామి, ఎందుకంటే మనస్ఫూర్తిగా యథార్థంగా నేను వెనకకి స్టెప్ వేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి గౌడ్లే సర్పంచ్ చేసుకుంటూ వచ్చారు. లక్ష్మణ్ గౌడ్ అని ఫస్ట్ 85 ప్రాంతం 85లో గెలిచి ఆసామి ఒక పీరియడ్ చేసిండు. ఆసామి పీరియడ్లో కూడా ఒక సంవత్సరం ఎక్స్ట్రా పోయింది. ఆ తర్వాత మా వదినే స్వామి వాళ్ళ భార్య స్వామి చేసింది. ఆమె పీరియడ్లో 2 సంవత్సరాలు ఇంతకు పోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను చేసిన ఒక పీరియడ్ గడిచి ఆ తర్వాత మా సాయ కూడా చేసిండు ఉమ్మిడి గ్రామ పంచాయతీ పరిధి. ఆ స్వామి పోయిన తర్వాత కళ్యాణి బాబు కూడా ఆ స్వామి ఎస్టీ రిజర్వేషన్ వస్తే ఆ స్వామి మ్యారేజ్ చేసుకుంటే ఆ ఎస్టీ రిజర్వేషన్ కూడా మేమే చేయవలసిన పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్గా మా కోడల్ని కూడా మళ్ళీ సర్పంచ్గా వేసుకోవాల్సి వచ్చింది. అట్లా దాదాపు 40 సంవత్సరాలు గౌడ్లు వెళ్ళుకుంటూ వస్తూ ఉన్నాం స్వామి గ్రామ పంచాయతీ సర్పంచ్. అంటే మీ ఇష్టంతో మీరు వదులుకున్నట్టుగా లేకపోతే? నా ఇష్టంతో. అంటే విషయం ఏంటంటే ప్రజలు ఎప్పుడు వాళ్ళకి వేస్తున్నాం అనే విసుకొచ్చే పరిస్థితి. అంటే మేము వెనుకకు జరిగితే ఎద్దురా ఏరు అనేది వెనకసిస్తాం, కానీ మాకు కూడా మనసు ఏమనిపించింది అంటే ఈ అంత ఒక బరువు ఎత్తుకున్నట్టు ఎందుకు ఒకసారి మనం కూడా యథార్థంగా వాళ్ళు ఎవరికైనా ఎవరికి ఇస్తే సంతోషపడతారు కదా ప్రజలు. ఎవరికి మీరు ఇప్పుడు ప్రపోజల్ చేశారా లేకపోతే? ప్రపోజల్స్ ఏం చేయలేదు స్వామి, కాకపోతే ఏం చేసినాం అంటే మేము ఇప్పుడు మా బాబును చిన్న బాబు ఉన్నాడు హరిహరన్ గౌడ్ అని, ఇప్పుడు మా కోడలు ఓకే ప్రియాంక అయితే ఆమెను జనరల్ ఎస్సీ వాడల జనరల్ రిజర్వేడ్ అయింది. ఆమెను అందులో నెంబర్గా వేయించి ఉప సర్పంచ్ చెప్పించి గ్రామంలో ఒక పెద్ద మనిషిగా ఉన్నా కాబట్టి గ్రామం పరిపాలన విధానాన్ని మనం వాళ్ళు వెనుక ఉండి నడిపించాలి. వాళ్ళని కూడా ఇప్పుడు ఏదో మళ్ళీ ఇలవడంగానే సర్పంచ్ గెలిపిస్తే కాదు, నెంబర్ గెలిపించి ఉప సర్పంచ్ చేయించి రేపు నెక్స్ట్ పీరియడ్ ఏమైనా ఉంటే అవకాశాలు ఉంటే వాళ్ళ సర్పంచ్ కావాలి, ఎంపీ కావాలి, ఏదైనా కావాలి. ఆ కోరిక నాకు వచ్చి నేను ఏం చేసినా మీరు సరే ఉప సర్పంచ్ మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ తీసుకొని మీరు పరిపాలన చేయండి. కాకుంటే మనం ఇప్పుడు మనకు అనుకూలం ఉన్న వ్యక్తి చెప్తే వినే వ్యక్తికి సర్పంచ్గా అవకాశం ఇచ్చేటట్లా చూద్దాము. అది ఒక బరువు లేఖలో ఉన్నది. గౌడ్లు ఎప్పుడు గౌడ్లే ఉన్నట్టుగా అయిపోతుంది. మేము 5 ఇళ్ళు ఇక్కడ. ఓకే, ఇప్పుడు 5 ఇళ్ళు కూడా 40 ఏళ్ళు చేసినా కానీ ఎక్కడ కరప్ట్ లేకుండా చేశారు. కరప్ట్ లేకుండా మాకు ఎటువంటి మచ్చలేదు సార్. ఓకే, గ్రామ పంచాయతీ పరిధిలో మేము ₹1 ఎక్కడ ప్లాట్ చేసిన పాపన పోలేము. మా కష్టం పెడుతున్నాం ప్రజల కోసం, ఊరి కోసం మంచి చూడాలని అయితే ఇప్పుడు కూడా అదే చెప్తాను నేను. ఏదైనా సరే ఊరికి మంచి చేసే వాళ్ళే కావాలి. ఇప్పుడు నేను ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు, కానీ ఇప్పుడు మేమేం ఆలోచన చేయాలా? మేము చెప్తే ఇరవాడు ఉండాలి, సజెషన్ మీద పోయేవాడు ఉండాలి అనే దాని మీద ఆలోచనతో మా ఇష్టంతో. ఎవరైనా సరే ఊరికి మంచి కోసం చాలా మంది చెప్తూనే ఉంటారు. కొంతమంది ఫ్రాడ్ విషయంలో కావచ్చు, తర్వాత అక్రమాల విషయంలో చాలా గ్రామ పంచాయతీలు జరుగుతున్నటువంటి అటువంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో మన గ్రామ పంచాయతీ జరగబోదు అంటారా? 100%. ఒకవేళ దేవుడు కనికరించి నేను 37 సంవత్సరాలు రెగ్యులర్ కూర్చాను. మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు 3 నెలలు, మా జూన్ 10 తారీఖు పుట్టిండు, ఎప్పుడు 89. ఆ 89లో నేను మా స్వామి నవంబర్లో మాలేసుకోవడం 3 నెలలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఉన్నా. మొన్న 10 సంవత్సరాల కింద మా నాయన చనిపోయినప్పుడు 1 సంవత్సరం వేసుకోలే, కానీ మా కొడుకులు వేసుకున్నారు. నా ఇంట్లో సన్నిధానం తీసేయలే. అంటే తల్లిదండ్రికి సంవత్సరం సూతకం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సంవత్సరం నేను మాత్రం వేసుకోలే. ఓకే, నిన్న పోయిన సంవత్సరం కూడా మా అమ్మ కాలం చేసింది. మొన్న పోయిన సంవత్సరం కూడా ఒకటి వేసుకోలే. 37-35 సంవత్సరాలు అయ్యాప రెగ్యులర్ కూర్చారు. ఈ సంవత్సరం ఇప్పుడు ఇంటికి ఈడ అన్నింటికి సున్నాలు వేయించుకొని మళ్ళీ ఫ్రెష్గా అయ్యప్ప భక్తుల్లాగా ఉన్నాం.
ఇప్పుడు అదే స్వామి, ఇప్పుడు ఏదైతే ఎవరైనా ప్రపోజల్ చేస్తే లేకపోతే ఇంకో క్యాండిడేట్ గెలిస్తే ఇది కరప్టెడ్ భవిష్యత్తులో జరగబోదంటారా? వేరే వేరే candidate కి ఇప్పుడు ఎట్లా ఉంటుంది బాధ్యతలు స్వామి? ఇస్తే నేను ఆలోచన చేసింది కూడా నా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇప్పుడు ఆ ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీజేపీ పిల్లాడు, అయితే నిన్న మొన్న బీజేపీ పిల్లాడు. ఓకే. అదే కాకపోతే ఒక 10 ఏళ్ళ సంది బీజేపీలో పనిచేస్తున్నాడు. బీజేపీ అయినా కొద్దిగా వ్యక్తిగతంగా ఈయనే మనిషి అనేది మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంది కాబట్టి నేను అతనికి సపోర్ట్గా గెలిపించాలి. రేపు ఉదయం మనం మన పిల్లలను ఉప సర్పంచ్గా నిలబెడుతున్నాం అందరికి చెప్పిన పబ్లిక్లో కూడా. ఓకే. ఇప్పుడు ఓటర్లకు కూడా అదే చెప్తున్నా, నేను నా ఇష్టపూర్వకంగా తప్పుకున్నా. ఓకే. నేను రాములకు ప్రపోజల్ చేస్తున్నా సర్పంచ్కి, మా బాబును ఉప సర్పంచ్ పెట్టుకొని పరిపాలన చేయండి, ఎక్కడ పొరపాటు చేయకుండా పరిపాలన నేను సాగించేటట్లు చూడండి. మీరు నా మాటిని ముందుకు పోతే రేపు భవిష్యత్తు మీకైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. గ్రామాన్ని మాత్రం ఒక చక్కగా ఏ ప్రాబ్లాలు లేకుండా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచి పరిపాలన అందిస్తామని చెప్తున్నాం. అంటే ఏదైతే ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని మీరు వేరేళ్ళ చేతికి అవకాశం ఇచ్చేసి మీరు అంటా ఉండి పరిపాలన చేయాలని ఒక తపన మీకు ఉంది. ఆయన మీ గైడ్లైన్స్లో ఉంటారని భావిస్తున్నారా? అంటే 100% అనుకుంటున్నాము. ఒకవేళ అలా పొరపాటు ఏమైనా జరిగితే ప్రజలు, నేను ఉంటున్నాను కదా సార్, ఇప్పుడు లైన్లో నా పిల్లలు ఉంటున్నారు కదా, అక్కడ ఏది జరిగినా నేను కూడా నిలబెట్టి నేను ఇంకోటి కూడా మన ఆలోచన ఏముంది, నేను మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతానని గవర్నమెంట్ అవును, ప్రకటించినప్పుడు మేమేమన్నాము, నీ అమ్మ మాకు కూడా అందరు మన పిల్లలందరూ ఎప్పటికి సర్పంచ్, ఇంత పెద్ద వయసు అయింది ఎప్పటికి సర్పంచ్ చేస్తావు, నువ్వు ఏదైనా మండలి లెవెల్ జిల్లా లెవెల్ ఏదైనా చూస్తే కాడికి వచ్చారు. సరే సార్, మీ మొన్న ఏమైంది, ఎంపీపీకి మహిళా రిజర్వేషన్ కూడా వచ్చింది, ఈడ కూడా మహిళా రిజర్వేషన్ వచ్చింది. అదే మొన్న సర్పంచ్ చేసిన మా కోడల్ని మళ్ళీ పెడదామని. ఓకే. అట్లా మేము ఇంకో స్టెప్ వేస్తే వెనుకున్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది కదా అనే ఆలోచన ఆయన నేను మాట ఇచ్చిన. సరే నేను ఎంపీపీకి పోతా, మీరు ఏదైనా చేయండి అంటే నా ఆలోచనకు వచ్చిన కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఆ మాట తీసుకోలేదు, అదే మాట మీద ఉంది. ఇక ఎంపీటీసీ టికెట్ వస్తుందా రాదా మన అధిష్టానం వరకు ఏం నిర్ణయం చేస్తుందా దైవ నిర్ణయం, దేవునికి వదిలేయాల్సిందే. ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు అయితే మీరైతే ఒక సానుకూలంగా మంచిగా అభివృద్ధి పథకంలో ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చినటువంటి చిద్రుప్ప, ఇప్పుడు గతంలో ఇంకా గ్రామానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ వర్క్లు ఏమి ఉన్నాయి ఇంకా చేయాల్సినవి? చాలా ఉన్నాయి స్వామి. ఇప్పుడు చేసినాం, బాగానే చేసినాం, చాలా చేసినాం. మొన్న నేను సర్పంచ్ ఉన్న ప్రజెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా జెడ్పీటీ కొండలరెడ్డి గారు కాంగ్రెస్ నాయకులకు ఫండ్స్ ఇచ్చిండు. ఇక్కడ కుమ్మల బస్తీల మొత్తం డ్రైనేజీ, సీసీ రోడ్లు మా ఎంపీపీ పుల్లారెడ్డి గారు ఇచ్చారు. నేను ఆబ్జెక్షన్ చేయలేదు సార్. ఎవరికి ఇచ్చారు? మన ఊరికి ఇచ్చారు కదా, సంతోషపడాలని అనుకున్నాను. ఊరికైతే ఇలా అయింది కదా సార్. ఓకే. ఆ పద్ధతిలో నేను ముందుకు పోతున్నాను. నేను ఆయనకి ఇస్తే ఎట్లా నేను ఉండగానే అడగలేదు సార్. ఏ పార్టీ ఇచ్చినా మన గ్రామానికి వచ్చింది కాబట్టి సంతోషపడ్డాము. ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను ఆ మూలంతా చేసుకుంటూ వచ్చిన. సరే ఈ మూలకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, మా కోటలరెడ్డి సాబు జెడ్పీటీసీ ఇచ్చిండు, ఎంపీపీ ఇచ్చింది, పుల్లారెడ్డి ఇచ్చారు, సల్లా పుల్లారెడ్డి, సంతోషపడ్డాం. మేము అడగాలి, మేము ఏమి అబ్జెక్షన్ చేయలే. ఊరు చిన్నదైనప్పటికీ రాజకీయం అనేది బాగుంటుంది కానీ వాళ్ళు చేస్తారు, నేను చేయ. ఇప్పుడు మద్దతు ఎందుకు పోతున్నారు సార్ మీకు? నేను బుద్ధుడు విగ్రహం పెడదామంటే నేను మొదలే సర్పంచ్ ఉన్నప్పుడే స్టార్ట్ చేసినాం, బ్రహ్మగా తీర్మానం చేసినాం. అలా జాగా చేసి మంచిగా ఇప్పుడు కూడా అది సిగ్గులని సిగ్గిపోయినాయి. అయితే నేను దిగిపోయిన నెలకే స్టార్ట్ చేసిరు అని అట్లా ఎలక్షన్స్ కూడా వస్తుంది, ఇప్పుడు వాళ్ళు దిగిపోయి ఎట్లా చేస్తారట అని ఇక ఏమారు విజయలక్ష్మి ఉన్నప్పుడు ఇక ఫోన్ల మీద ఫోన్ చేయాలి, ఆమె ఆపుతావా కులగొడతారు అనమాట. అరే నువ్వెందుకు కులగొడతావు? మాకు కులగొడితే కులగొడు, ఏం పోతుంది, నా బిల్లు పోతుందా? నా ఇంట్లో పైసలు, నా జేబులో పైసలు, ఎవరి పైసలు కావాలి. ఇవాళ కాకపోతే ఇంకా 4 ఏళ్ళ నాటికి అవకాశం వచ్చినప్పుడు కడతాను. నా చేతిలో తెచ్చిపెట్టుకునే గుజరాలు అన్నీ ఉన్నాయి, ఆ పని హాని ఉన్నాయి. కానీ నేను ఆలలేకల దుర్బుద్ధితో ఆపలేదు. నేను ఒకవేళ ఆ రోజు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆపితే వాళ్ళు చేయరు. ఇప్పుడు మీ భూమి పైనే రాజకీయం చేశారు, ఎందుకంటే కబ్జాలు చేశారు, అటువంటి అన్ని చాలా చేశారు. మరి అవి నిజమే అనుకోవచ్చా పబ్లిక్, లేకపోతే అదొక ఎవరిని అనుమానం సార్? ఇప్పటికి కూడా నేను ఎక్కడన్నా ఒక గజం జాగా, 100 గజాల జాగా, 50 గజాల జాగా, 20 గజాల జాగా నా స్వయంగా నేను కథ పెట్టినట్టు నేను కూడా ఇప్పుడు తప్పుకోకుండా. నేను ఇప్పుడు ఇది మా నాయన సంపాదించింది, మాకు 3 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో మొన్న కథాలడికి ప్రయత్నం చేశారు. మొన్న నేను మీడియా పెట్టినాక కూడా కథాలడికి పెట్టాను జగరేట్ సాబ్తో మొన్న రీసెంట్గా. ఓకే. జగరేట్ సాబ్ వీళ్ళందరూ పోయినట్టు మేళమంతా పోయిన జగరే మళ్ళీ నేను నాకు అలానే వారు వాయిస్ రికార్డ్ నాకు పెట్టారు. ఓకే. ఆయన ఎంబడే ఎంఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓ ఆర్ఐని పంపించి, డిప్యూటీ ఎంఆర్ఓ పంపించి, సర్వేర్ని పంపించి, ఇది అని నేను ఆయన పోయి ఇక్కడ గుళ్ళ వెళ్ళమకు అభిషేకం చేపిస్తాను. ఓకే. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి
ఏదో అందరు వీళ్ళందరూ కలిసి ఒక 10-20 మంది వచ్చారు. అంటే ఇదంతా రాజకీయ కుట్రనే, నరసింహగౌడ్కు కిందికి దించాలనేది అయితే ఒక కాన్సెప్టా? వాళ్ళు ఎట్లా పోయి మనం బురదాలాలి, మేము ఆయన చిన్నగా చేసినాం, మేము గుంజుకున్నాం, ఏదో సాధించినాం అని ఓకే ఆలోచన. అంతే కానీ అంతకంటే ఎక్కువేం కాదు. అయితే నేను అంతకుముందుకే ఏం చేసినాము, నేను ఆల్రెడీ ఇంతకుముందుకే మా అమ్మ చనిపోక ముందుకే మా అమ్మతోటే చాలాసార్లు మాకు కరప్షన్, ఇప్పుడు మీరు ఉన్న భూమిని తగ్గించారు, ఓకే ఎందుకు తగ్గించారు, దాన్ని సరి చేయండి అని కంప్లైంట్ ఇచ్చినాం, రిసీట్లు తీసుకున్నాం, ఎన్నిసార్లు ఎంఆర్ఓకి ఇచ్చినాం, కలెక్టర్ కూడా ఇచ్చినాం, వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే హైకోర్టు పోయి ఆర్డర్ కూడా పాస్ చేయించినాం. ఓకే, ప్రతి సంవత్సరం మీ ఇంట్లో ఒక రాజకీయ నాయకుడు, ప్రతి సంవత్సరం ఈసారి కూడా ఫర్దర్లా ఇది ఆనవాయితీగా వస్తున్నట్టు అనుకోవచ్చా, లేకపోతే అది ఇంకో? నాతోటే వచ్చింది. మా ఇంట్లో రాజకీయ నాయకులు మా నాయనలు మా తాతలు ఎవరు అంత కష్టజీవులు తాళ్ళెక్కువ బతికేది. ఓకే నేను కూడా 12 సంవత్సరాలు తాళ్ళకిచ్చిన, మా తమ్ముళ్ళందరికీ ఇచ్చారు, మా కొడుకులు సాధించారు అంతే. ఇక ఇప్పుడు మా కొడుకులు రాజకీయం రేపు పొద్దుగాలకి ఇంకా ఇప్పుడు అడుగు పెడుతుంది మా కొడుకు. ఓకే పోయినసారి మా కోడళ్ళు సర్పంచ్ చేసిన. ఓకే ఇక రేపు వాళ్ళు ఏం చేస్తారు అనేది భగవంతుంది. ఏం చెప్తున్నారు స్వామి, ఇప్పుడు క్యాంపెయినింగ్ పోతున్నారు కదా మీరు, గ్రామంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రజాపాలన రాష్ట్రంలో నడుస్తూ ఉంది, మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏ పాలన నడుస్తుంది? పాలన అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తూనే ఉంది స్వామి, వాళ్ళు ఇప్పుడు ఊర్లో అయినా అందరికీ ముక్కు మీద ఉన్నది. ఈ ఒక్క మాటనన్నా నిజం లేదు కదా అని ప్రజలు గమనిస్తూనే ఉంటుంటారు కదా. ఏదైనా ఒకదానికి కాకుండా ఒకదానికి నిజం ఉంటే ఎవరైనా నమ్ముతారు. మాటలు చెప్తున్నారు కానీ పని చేసింది అయితే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ వీళ్ళు వాళ్ళ బేసిక్ చెప్పుకోవడానికి చీరల పంపిణీ, తర్వాత ఇది పెన్షన్లు రకరకాలుగా చెప్తా ఉన్నారు. పింఛన్లు ఎక్కడైనా ఇచ్చారు అసలు ఒక్క మాట? ఈ ఊర్లో ఎవరికైనా ఒక్క రూపాయి పింఛన్ పెట్టినాడు ఎవరన్నా మేము ఎవరు మాకు ఇచ్చిరంటే నేను ఒక్కోడికి రెడీ ఉన్నా. ఎవరు చెప్పరు అది. ఇప్పుడు ఆ ఇండ్లు ఇచ్చారు, ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు సార్? అంటే విడతల ఎలక్షన్లు వస్తున్నాయంటే 10 మందికి ఇచ్చారు. ఓకే 10 మందికి ఇచ్చారు. అందులో ఇప్పుడు ఎన్ని పైసలు ఇచ్చారు? ఒక్కొక్క పెడతారా? 1,00,000 1,00,000 ఇచ్చారు, ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చారు. ఓకే కానీ అవి 7 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవి ఇప్పుడు రేపు ఎలక్షన్ అయినాక అవి కూడా ఇస్తారు. పరిస్థితి జలాలలో ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు స్వామి మీరు అభివృద్ధి చేయాలంటే కూడా ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ఎట్లా ఉంటుంది తీసుకుంటారు ఫండింగ్ విషయంలో? అంటే ఫండ్స్ అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ లేకుంటే ఇప్పుడు మనకు ప్రజెంట్గా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా ఫండ్స్ వస్తుంది కదా, ఏమైనా తీసుకోగలుగుతాం కదా. ఇప్పుడు వీళ్ళు నిన్న చేసారు, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పైసలు కావు సార్, అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కదా, అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లోనే పెట్టి. ఇప్పుడు మా ఎమ్మెల్యే కొంత పెట్టిండు, ఇప్పుడు జగరేట్ సాగు కూడా కొంత, ఏది పెట్టినా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నాం. ఈడ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది అయితే ఎకరా పైసల పని అయితే లేదు. ఓకే ఏమున్నా బయటికి వెళ్ళి వచ్చేదో బయటికి తీసుకొచ్చుకుంటాం, మేము కూడా తెచ్చుకుంటాం కదా. ఇప్పుడు మేము ఉదాహరణ నేనే ఉన్నా, ఇప్పుడు పొద్దుగాల అధికారంలోకి వచ్చాం, మాకు ఎమ్మెల్యే ఉండనే ఉన్నాడు. సరే ఎంపీ అయితే ఆ స్వామి, ఇప్పుడు మేము ఏదైతే స్వామిని ఎన్నుకున్నాడో ఆయన ఎంపీ ఉండనే ఉన్నాడు. ఎందుకు చేయలేము సార్? అంటే మీరు నరసింహగౌడ్ స్వామి ఉన్నాయి, ఎందుకు చేయలేము చెప్పండి? ఎక్కడ వెళ్ళినా దారులు కొల్ల ఉన్నాయి, అంతే కదా సార్. ఇప్పుడు ఏదైనా తెలివి మన ఆలోచన మనకున్నప్పుడు ఏడంగానైనా తెచ్చుకుంటాం. మాకు ఏలేరా సార్? ఇప్పుడు మొన్న మేము ఎమ్మెల్యే సాపాట్స్ ఇచ్చే, జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చే, మేము ఉన్న టైంలో బాగానే మేము కూడా చేసినాం. 40-50 లక్షల రూపాయలు పని చేసినాం. ఒక బస్తీ మొత్తం డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు అన్నీ చేసినాం. ఊరు చిన్నది కానీ ఉపాయం పెద్దది స్వామి. మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సెంట్రల్ ఫండింగ్ అనే కావచ్చు, ఎంపీ నిధులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చి ఇంకేంది ఏం చేయవలసిపోతున్నారు ఈ అభివృద్ధి విషయంలో? ఇప్పుడు ఇంకా కూడా రోడ్లు మంచిగా చేసుకోవాల్సిన అవసరం, డ్రైనేజీలు కూడా ఇంకా అవసరమే ఉంది. ఓకే, ఆ డ్రైనేజీలు మోరీలే కాకుండా రైతులకు ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. ఓకే, మీరు పెట్టుకున్నారా ఎజెండా రైతులకు చేయాలి? నేను ఒకవేళ అవకాశం దొరికితే రేపు నెక్స్ట్ కార్యక్రమం రైతుల కొరకు చేయాలి. ఎందుకంటే కాలువలు సీసీలు పోసేయాలా, అవసరం అయితే ఇంత రోడ్లు ఏర్పాటు చేసి, ఇప్పుడు చెరువు కింద ఈ రోడ్ల పడితే పల్లెరగాయలు పోల్చి శిల్కాలు 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఓకే, ఆడ చెరువు కింద పోతే రైతుల భూములు ఎంత ఉన్నాయి తెలుసా సార్? 2 లక్షల గుంట అంటే 80 లక్షల ఎకరం ఉన్నది. ఓకే, 2 వంతులు ఈ పల్లెరగాయలు పోల్చి శిల్కాలు ఎక్కువ మంచిగా పడ్డ భూములు. వాటిని కూడా డెవలప్ చేయాలంటే ఇంత రోడ్ల మార్గం ఇంత ఏదో చూపించి చేయించి ఇంత కాలువలు మంచిగా చేస్తే రైతులు కూడా కోటేశ్వరులు అవుతారు కదా. అంటే రోడ్ అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు కొద్దిగా ఇడిచిపెట్టి వీళ్ళు కొద్దిగా ఇడిచిపెట్టి, లేకపోతే కొనుగోలు చేసుకొని కొనుగోలు చేసినా ఏదన్నా అవసరమయ్యే సందర్భం వచ్చినప్పుడు చేయొచ్చు. రెండోది అది చెయ్యకపోయినా రైతులను మెప్పించే శక్తి కూడా ఉండాలి సార్. ఓకే, ఎట్లా ఇప్పుడు మనం కాలువ పడుతుంటే ఎట్లుంటే మా దగ్గర చెరువు కింద అన్నీ ఇట్లా దొయ్యలు పడా ఉన్నాయి.
ఒక్కొక్క ఎకరం ఉంటుంది, అది ఎలా మెంత ఉంటుంది, 20 ఫీట్ల కంటే ఎక్కువ ఉంటుంది. ఇది చాలా మంచి కాన్సెప్ట్ స్వామి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేది అట్లా నా ఆలోచన ఏంటంటే ఉమ్. ఒక్క మడి పోతుంది స్వామి, ఒక్క గుంట పోతుంది, ఒక సామిది ఒక్క గుంటనే పోతుంది. పోతుంది. ఆ కాలువ మంచిగా సీసీ చేసి ఆ కాలువ పడితే మంచిగా రోడ్ వేసిస్తే, బండ్లు పోయేటంత మంచిగా రోడ్ చేస్తే ఆ భూమికి ఎంత విలువ వస్తుంది సార్? అది నా మైండ్లో ఉన్నది సార్. ఇక రాయలసీమ టైప్ కనిపిస్తుంది. నేను నా మైండ్లో ఉన్నది అది. ఈ రేపు వచ్చే నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుంది. ఆ ఆలోచన కూడా ఉన్నది. ఒకవేళ భగవంతుడు సహకరిస్తే అది కూడా చాలా మంది ఆలోచన చేసిందంటే స్ట్రీట్ లైట్లు, తర్వాత డ్రైనేజీ, ఇవే చెప్తారు. ఏ సర్పంచ్ అయితే స్ట్రీట్ లైట్లు నాపరేట్లు ఎక్కడ ఎప్పుడు 2 రోజులు 4 దినాలు రాలేవు అనే పరిస్థితి అయితే ఉంచలేము సార్. ఇలా పోయినాయంటే కంపల్సరీ ఉన్నాయి, పైసలు డబ్బులు ఉన్నాయా లేవా వెనక మొదలు వేయాలి, వేయాల్సిందే అంతే. నీళ్ళు అయితే 5 ఏళ్ళల్లో ఒక్క రోజు కూడా నీళ్ళు రావాలనే ప్రాబ్లం లేదు సార్. మొన్న రీసెంట్గా 6 నెలలు అవుతుంది సార్. నేను ఎక్కించిన, నేను చేసిన పనులు, అది ట్యాంకీకి పైపులు వెళ్ళిపోయి 6 నెలలు అయింది. ఇయ్యాలడు దానికా కూడా చేయలేరు. నేను నా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి గారికి ఫోన్ చేసి మీరు చేస్తారా, లేకపోతే నేను కలెక్టర్ దగ్గరికి అందరినీ తీసుకొని రావాలని కూడా అడిగాను. లేదు స్వామి శాంక్షన్ అవుతుంది అయితే నిన్న తెచ్చేసి. అంటే అధికారంలో కూడా లేరు, పవర్లో కూడా లేరు. అంటే మీరు అట్లా ఎందుకు అడగవద్దు స్వామి? అధికారం లేకపోతే అడగొద్దా? అడిగే ఆలోచన ఉంది కదా మాకు. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా అడగవచ్చు చేయవచ్చు. గిరి దినాలు ఎందుకు వస్తారు స్వామి? జలగాయలు పెట్టాలి స్వామి. ఓకే, ప్రజలను మంచిగా ఉంచాలి, ప్రజలకు తక్లీఫ్ రావద్దు, కష్టం రావద్దు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. రేపు ఏమిట్లైనా తీసుకోవచ్చు కదా, ఏమిట్లైనా పెట్టవచ్చు కదా. ఇక్కడ పని 6 నెలల దాకా ఆగుతుంది. అది నేను తప్పు పట్టేది. అది నువ్వు ఒకవేళ అధికారం పార్టీ సరే ఉన్నోళ్ళు చెయ్యాలి, చేసి నువ్వు రేపు పొద్దుగాల తీసుకోవాలి. ఏ పన్సలను పెట్టిండి ఏదో ఒక దగ్గర తీసుకొని ఇక్కడ తగిలి కాకూడదు. 6 నెలలు అయ్యి నువ్వు ఊర్లో ఇప్పుడు కూడా విచారణ ఇవాళ తెచ్చేసారు. అదే ఎంబడో వారానికి 4 నెలలు చేస్తే పబ్లిక్. మా ఇంటికాడ ఇప్పుడు ఆ బస్తీలో నీళ్ళేక నేను ఈడొచ్చి రోజు ఈడ స్నానం చేస్తున్నాను. అంటే చాలా మంది ఏంటంటే సర్పంచ్ వాళ్ళకి నాకున్న తేడా కదే సార్. ఓకే, మీరు డబ్బులు సొంత పెట్టుకొని పెట్టాలి, చెయ్యాలి. చేసి పెట్టిన తర్వాత రేపు పొద్దుగాల నువ్వు ఏదో ఒక రకంగా తీసుకో, గవర్నమెంట్తో తీసుకో, లేకపోతే గ్రామ పంచాయతీలు వస్తే తీసుకో, ఏదో ఒకటి చేయాలి కదా. కానీ ప్రాబ్లం అవి వస్తేనే చేస్తానడం కరెక్ట్ కాదని నా మతం. ఓకే స్వామి, ఇప్పుడు ఎన్ని సబ్జెక్టుల కన్నా ఇప్పుడు రైతులకు ఒక రోడ్లు పోయాలి, తర్వాత దాన్ని ఎంబడి ఒక కెనాల్ కల్పిస్తే బాగుంటుంది, సీసీ కాలువలు మంచిగా కాన్సెప్ట్. ఇంకేముందండి అటువంటి కాన్సెప్ట్ ప్రజలకు ఉపయోగపడేటటువంటి? ఉన్నాయి సార్. ఇప్పుడు కోటి చెరువు కట్టలు ఇప్పుడు కట్ట ఉన్నది. కాబట్టి ఒకసారి మేము మా దగ్గర తక్కువనే చేసిర్రు అవి. ఇప్పుడు దాన్ని కూడా మళ్ళీ దగ్గరికి అయింది కట్ట. దాని పొడితో ఎలా చేయాలంటే కట్ట ఎలా చేసుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, చెల్లెళ్ళకి రోడ్లు వేసే అవసరాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా అటువంటి ఇంకా చాలా ఉన్నాయి పనులు చేసుకునే దానికి. ఇంకా ఏది అంచెలంచెలుగా ఏది ముందుకు వస్తే దాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉండదు. మనం ఏమే ఇంతకు ముందుకు పోయినా, నేను ముందు సర్పంచ్ ఉన్నప్పుడు అనుమతుల కాడ సాఫ్ చేసి మంచిగా ఎలా చేసి పెట్టాను. దాన్ని ఏం చేసారు, ఈత సీసీ చేసేసారు. ఓకే, దాన్ని మొత్తం పూర్తి చేసేస్తే విశాలం ఉంటుంది. ఏదో మేము వేసినాం అనిపించుకోవడానికి వేసేసారు అది అంతే. ఓకే స్వామి, ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, ఇప్పుడు ఎందుకంటే అక్కడ విగ్రహాలు పెట్టనీయలేదు, మాకు డిస్టర్బ్ చేశారంట. సరే, రేపు మీరు కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠాపన చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? రేపు గెలిస్తే ఎంబడే స్టార్ట్ చేసేస్తుంది. అవి డబ్బులు ఎవరు ఇచ్చేది కాదు. ఓకే, నేను చందాలు కూడా అడగలేదు. ఓకే, అది బుద్ధుడి విగ్రహం అంటే నేను ఇప్పుడు మీకు ఇంతకుముందే చెప్పిన 37 సంవత్సరాలు రెగ్యులర్ అయ్యప్ప భక్తుని. ఆ భక్తితోని నేను నా ఊర్లో ఒకటి మంచి మంచి ఆలోచనతో 4 దిక్కుల మెట్లు గిట్లు పెట్టి, గ్రామ పంచాయతీ ముంగటి ఉన్నది, అది కూడా ఆడ దాని మీద మంచిగా విగ్రహం ప్రతిష్ఠ చేయించి దాని చుట్టుముడు అంతా మంచిగా రోడ్డు విశాలమైన రోడ్డు చేసి పెడితే ఆ ఊరికే అందం వస్తుంది అనేది ఆ మైండ్లో నాకు అప్పుడు వచ్చింది. దానికి బీర కట్టలేసారు. ఇప్పుడు కానీ రేపు వస్తే ఎంబడే ఇంకా మళ్ళీ ఎల్లుండి కూడా చేస్తా. పెండింగ్లు పెట్టేసి ఏది పెండింగ్ లేదు స్వామి. ఇప్పుడు నా పెండింగ్ ఏది పెట్టాం, మన అవసరం అయ్యే పనులన్నీ చేస్తాం. ఇది పని కొరకు చూసేది కాదు, రేపు పొద్దుగాలు ఎవరో ఇస్తారని కాదు. అది ఒక భక్తునిగా నేను పెట్టవలసిన అవసరం ముందు పెడతానని చెప్పిన. ఆమె కూడా వచ్చి రోకాస్త అంటే చెప్పిన ఇంకా 4 ఏళ్ళకైనా పెడతామా, దానివల్ల నాకు నష్టం అయ్యేది లేదు, ఎవరు ఇచ్చేది కాదు, అయ్యో పాటు రాదేమో అనేది లేదు, పోయేది అయ్యేది లేదు. ఎప్పుడైనా నా మనస్ఫూర్తిగా పెడదామనుకుని పెడతాం. అంటే ఎప్పటికీ నరసింహగౌడ్ అధికారంలో ఉంటున్నాడు అనేది ప్రజలకు నిరుత్సాహం అనేది లేదా? ఇప్పటికీ కూడా PRS పార్టీ గెలిపిస్తారు ఏం లేదు, అదంతా కూడా ఏం లేదు. కానీ మన మనసుకే ఊగా గౌన్లేనా అని ఏదో అవతల ప్రచారం చేసుకు మేము బాధపడి ప్రజలలో ఇది ఒక విసుకులేక కాదు, ఒకసారి ఒకరికి ఇచ్చి దాన్ని ఏదో ఆ మాటను మళ్ళా కూడా చేసుకోవాలనేది ఆలోచన వచ్చి ఈ పని చేసినాడు. స్వామి, మీరు ప్రపోజల్ చేసిన క్యాండిడేట్ని ఇప్పుడు ఎట్లనే మీ క్యాండిడేట్ అనుకుంటారు కదా. అవును. అయితే ఇప్పుడు వీళ్ళ రాజ్యం ఎందుకు నడవాలి, ఒకసారి కాంగ్రెస్కి ఇవ్వాలి కదా అని అనుకోవచ్చు కదా.
అనుకుంటే అది ఇక ఇప్పుడు మొన్న నేను ఒకసారి చెప్పిన సార్, నేను ఒక వీడియో చేయించింది. ఇప్పుడు కేసీఆర్ దిగిపోయిండు అని ప్రజలందరూ అంటుంటే నేనన్నా అదే కేసీఆర్ జ్ఞాని, ఓ ఇట్లనే అన్న ఇదే మాట అన్న, జ్ఞాని ఆయనది ఏమన్నా పోతుందా? నేను ఫస్ట్ మా ఎలక్షన్స్ అయిపోగానే మాట్లాడిన మాట, రేపు పొద్దుగాల ప్రజలకు దుఃఖపడతారు కానీ ఆయనకేం దుఃఖపడుతుండే అని చెప్పిన. అదే జరిగింది. అదే జరిగింది. మరి ఆ రోజు నాకు ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఇలా కూడా అంటే ఇప్పుడు మీకు వాళ్ళకు 2 సంవత్సరాల అభివృద్ధికి సరిపోలేదు, మీరు 10 సంవత్సరాల నుండి చేసిండ్రు, కబ్జాలు చేసిర్రు, అంతా చేసిర్రు అనేది ఒక ఆరోపణ జరుగుతూ ఉన్నాయి. నేను ఏమంటున్నాను సార్, మీ కబ్జాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ అందరూ ఉండరు. కేసీఆర్ ఆయన మనస్ఫూర్తిగా కబ్జాలు చేయాలని, నష్టం చేయాలని ఆలోచనతో చేస్తే ఇది ఇక్కడ దగ్గర రాదు. సరే వెనకకు వెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తే చేయవచ్చు, దానికి నేనేమి అగ్ని పరీక్షలుగా మాట్లాడలేదు. ఓకే, కానీ ఆయన ఇష్టపూర్వకంగా అయితే చేయలేడని నేను నా మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఆయనకు ఆలోచన ఉంటే ఇది ఇంత చేయడానికి కూడా అనుకుంటాను. ఓకే, రైట్. ఓకే, ఏదైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా అద్భుతమైన అభివృద్ధి పనులు మరి రైతులకు ప్రత్యేకంగా తనే సర్పంచ్గా ఉండకూడదు, ఇదొక ప్రజలకి ఇదొక నిరంకుశ పాలన అనిపించకుండా మరి వేరులకు అప్పచెప్పి తను గెలిపించుకొని మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.